అసలు చరిత్రను రుచి చూడడం సాధ్యమేనా? వినడానికి వింతగా ఉంది కదూ. కాని ఈరోజు మనం తెలంగాణలోని మహబూబ్ నగర్కి వెళ్తున్నాం. ఇక్కడ ప్రతి వంటకం వెనుక కొన్ని వందల ఏళ్ల కథ దాగుంది. రాజవంశాలు, ఆ నేల స్వభావం, అక్కడి సంస్కృతి అన్నీ కలిసి వంటల రూపంలో మన ముందుకొస్తాయి. పదండి, చరిత్ర అసలైన రుచి ఎలా ఉంటుందో చూద్దాం. సరే, ఈ ప్రయాణాన్ని మనొక ప్రశ్నతో మొదలు పెడదాం. అదేంటంటే, ఆహారం ఒక ప్రాంతం చరిత్రను ఎలా చెప్పగలదు? అంటే మనం తినే ఒక మామూలు వంటకం ఒక పాత శాసనంలాగా, ఒక చారిత్రక పత్రంలాగా పనిచేయగలదా? ఆలోచించాల్సిన విషయమే కదా. ఈరోజు మన అన్వేషణలో ముందుగా ఆ ప్రాంత చారిత్రక వారసత్వం గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఆ నేల నుంచే వచ్చే అసలైన రుచుల గురించి తెలుసుకుందాం. అలాగే పండుగలు, సంస్కృతి ఇవి వంటలను ఎలా ప్రభావితం చేశాయో చూద్దాం. ఆ తర్వాత మహబూబ్ నగర్ స్పెషల్ డిషెస్ ఏంటో చూసి, చివరగా ఈ ఆహారమంతా కలిసి మనకు ఏం కథ చెబుతోందో విందాం. సరే, మొదలు పెడదాం. ఆ వంటకాల రుచిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఆ ప్రాంతాన్ని, దాని గతాన్ని తెలుసుకోవాలి. ఒకప్పుడు పాలమూరు అని పిలిచే ఈ ప్రాంతం ఎన్నో గొప్ప రాజవంశాలకు కూడలిగా ఉండేది. ఆ కథేంటో చూద్దాం. చూడండి, ఈ కాలక్రమం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి రాజవంశం తమదైన ముద్రను వంటకాలపై వేసింది. ఉదాహరణకి కాకతీయులు. వాళ్ళు స్థానిక వ్యవసాయ పద్ధతులకు పునాది వేశారు. ఈ రోజుకి ఆ పద్ధతులు కొనసాగుతున్నాయి. వాళ్ల తర్వాత వచ్చిన బహమనీ సుల్తానులు కొత్త కొత్త మసాలాలను, ముఖ్యంగా నెమ్మదిగా ఉండే టెక్నిక్లను పరిచయం చేశారు. ఆ తర్వాత వచ్చిన నిజాములు వీళ్ళసలు గేమే మార్చేశారు. స్థానిక, గ్రామీణ రుచులను వాళ్ల రాచరికపు వంటకాలతో కలిపి ఒక సరికొత్త, సుసంపన్నమైన వంటల శైలిని సృష్టించారు. ఓకే, చరిత్రలో రాజులు వస్తారు, పోతారు. కాని ఎప్పటికీ మారనది, శాశ్వతంగా ఉండేది ఏంటి? ఆ నేల, ఆ మట్టి. ఈ వంటకాల అసలైన రుచి, ఆ గుణం అన్నీ ఆ నేల నుంచే పుడతాయి. మహబూబ్ నగర్ వంటకాలకు వెన్నెముక అక్కడి వ్యవసాయం. ముఖ్యంగా వర్షాధార పంటలు అంటే జొన్న, సజ్జ, రాగి, వరి. ఇవి కేవలం పంటల పేర్లు కాదు, అవి అక్కడి ప్రజల జీవనాధారం. కరువు కాలంలో అయినా, వర్షాకాలంలో అయినా తరతరాలుగా వాళ్ల కడుపు నింపిన జొన్న రొట్టె, రాగి సంకటి వీటన్నింటికీ మూలం ఈ ధాన్యాలే. సరే, నేల మనకు కావలసిన పదార్థాలు ఇస్తుంది, కాని వాటికి ప్రాణం పోసేదెవరు? అక్కడి ప్రజలు, వాళ్ల సంస్కృతి, ముఖ్యంగా పండుగలు. ఆ పండుగలే ఈ ప్రాంతపు వంటల సంప్రదాయానికి గుండెలాంటివి. ఈ ప్రాంతంలో ఉన్న గొప్పదనం ఏంటంటే, ఇక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవ సంస్కృతులు అన్నీ కలిసిపోయి ఉంటాయి. అందుకే వంటలు కూడా వేర్వేరుగా ఉండవు. అదొక అందమైన కలయిక. హిందువుల పండుగ వంటకంలో వాడే మసాలా ముస్లింల వేడుకలోనూ కనిపిస్తుంది. అంటే వాళ్ళు కేవలం ఊరిని పంచుకోవట్లేదు, వాళ్ల రుచులను కూడా పంచుకుంటున్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం. అసలు ఈ పండుగలు ఎందుకంత స్పెషల్? ఎందుకంటే సంక్రాంతి, రంజాన్, బోనాలు, బతుకమ్మ ఇలాంటి పండుగలప్పుడే ఆ ప్రాంతపు అత్యంత పురాతనమైన, ప్రత్యేకమైన వంటకాలు బయటికొస్తాయి. ఆ సమయంలో ఆహారం కేవలం కడుపు నింపేది కాదు, అది వాళ్ల భక్తికి, వాళ్ల సంబరానికి, వాళ్ళందర్నీ కడిపే ఒక భాషగా మారిపోతుంది. సరే, ఇప్పటిదాకా చరిత్ర, నేల, సంస్కృతి ఇలా అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. సంప్రదాయాన్నే రుచి చూసే టైం వచ్చింది. మహబూబ్ నగర్ అసలైన హీరోలను, అంటే ఆ వంటకాలను కలుద్దాం పదండి. మహబూబ్ నగర్ వంటల గురించి మనం తెలుసుకోవాల్సిన మొదటి, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది చాలా సున్నితమైన రుచి కాదు, అస్సలు కాదు. ఇది ఒక రుచుల విస్ఫోటనం లాంటిది. స్థానికంగా ఘాటు, ఘుమఘుమ అంటారు. ఆ రెండు మాటల్లోనే అంతా ఉంది. ఘాటైన కారం, సువాసనభరితమైన మసాలాలు. ఇది మన అన్ని ఇంద్రియాలను ఒక్కసారిగా మేల్కొల్పే ఒక సాహసోపేతమైన వంట. మొదటగా ఒక వంటకం కాదు, దీని వంటకం అనడం తప్పు. ఇదొక ఇతిహాసం. అదే తెలంగాణ తలకాయ కూర. దీని వండే పద్ధతిలోనే ఆ వంటల ఫిలాసఫీ అంతా మనకు కనిపిస్తోంది. ఇదేదో ఫాస్ట్ ఫుడ్ లాగా 5 నిమిషాల్లో చేసేది కాదు. మాంసాన్ని చాలా నెమ్మదిగా గంటల తరబడి ఉడికిస్తారు. ఆ సమయంలో అది స్థానిక మసాలాలన్నింటినీ పీల్చుకుంటుంది. ఇక చివరగా వచ్చేది కేవలం కడుపు నింపే కూర కాదు, శరీరానికి శక్తినిచ్చే ఒక అద్భుతమైన ఔషధం లాంటిది. ఇక నెక్స్ట్, దీనికి పూర్తి భిన్నమైన క్యారెక్టర్ ఉన్న మరో వంటకం, గోలిచిన మాంసం. ఇది డ్రై ఫ్రై అన్నమాట. మాంసం ముక్కల్ని పొడిగా వేయిస్తారు.
పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఘాటైన కారం వేయించిన మసాలాలతో కోట్ చేసుంటుంది. దీని రుచి మాటల్లో చెప్పలేం, అనుభవించాల్సిందే. ఒకే ఒక పదార్థం బియ్యం పిండి ఎన్ని అద్భుతాలు చేయగలదో చూడండి. ఒకవైపు సర్వపిండి, ఇది దాదాపు రోజూ తినే ఒక హెల్తీ టిఫిన్. మరోవైపు సకినాలు, ఇది కేవలం సంక్రాంతి పండుగకు మాత్రమే చేసే ఒక ప్రత్యేకమైన పిండి వంట. చూశారా, పదార్థం ఒక్కటే, కానీ ఒకటి రోజువారీ ఆహారం, మరొకటి పండుగ సంబరం. రెండు వేరువేరు ప్రపంచాలు. లిస్టు ఇక్కడతో అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. బొగ్గుల మీద కాల్చిన కొత్తకోట సీకులు, ఆ వాసనకే ఆకలి వేస్తోంది. ఇక మనందరి ఫేవరెట్ గుత్తి వంకాయ కూర, అలాగే ఉల్లికాడల పచ్చడి, భలే ఘాటుగా ఉంటుంది. ఇంకా సాయంత్రం తినే చెగోడీలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రాంతపు వంటల ప్రపంచం చాలా పెద్దది, చాలా గొప్పది. సరే, ఇన్ని రుచులు, ఇన్ని కథలు విన్నాం కదా, ఈ ప్రయాణం చివరికి వచ్చేశాం. మరి ఈ వంటలన్నీ కలిసి మనకు అసలు ఏం చెబుతున్నాయి? మనం ఏం నేర్చుకున్నాం? జవాబు మనల్ని మనం మొదట అడిగిన ప్రశ్నకే తీసుకెళ్తుంది. అవును, ఈ వంటకాలు కేవలం ఆహారం కాదు, అవి మనం తినగలిగే చారిత్రక పత్రాలు. మనం తినే ప్రతి ముద్దలోనూ అక్కడ గ్రామీణ జీవనశైలి, స్థానిక వ్యవసాయం, వందల ఏళ్ల సాంస్కృతిక కలయిక కనిపిస్తాయి. అంటే మహబూబ్ నగర్ చరిత్రను మనం పుస్తకాల్లో చదవడమే కాదు, రుచి చూసి కూడా తెలుసుకోవచ్చు. సో ఫైనల్గా మనం చెప్పేది ఒక్కటే, పాలమూరు వంటకాలు అంటే కేవలం రుచి కాదు, అది ఆ నేల, అక్కడి ప్రజల జీవన శైలి. ఇది ఒక సజీవ చరిత్ర. ప్రతి భోజనంలోనూ ఆ కథ మనకు వినిపిస్తూనే ఉంటుంది. ఇదంతా మనల్ని ఒక ఆలోచనతో వదిలి వెళ్తోంది. మన ప్లేట్లోని ప్రతి రుచి వెనుక కూడా ఒక కథ ఉంటుంది. నెక్స్ట్ టైం మనం భోజనం చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచిద్దాం, మనం తింటున్న ఆహారం మనకు ఏం కథ చెబుతోంది?